పరిగణించవలసిన అవసరం లేదైతే నేను భావిస్తున్నాను. ఓకే. రాయపట్ అన్న గారు గుడ్ మార్నింగ్. సో ఓవరాల్గా వెన్నుపోటు దినం జూన్ 4వ తేదీన నిర్వహించబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇప్పటి వరకు కూడా కూటమి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేదు అనేది వారి యొక్క ఉద్దేశము. సో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా ప్రజలను వెన్నుపోటు పొడిచారు. సో దానికి ఏడాది గడిచింది అనేటువంటి అంశం. రెండోది వచ్చేసి పొలిటికల్గా ఆయన యాక్టివ్ అవుతున్నారు. ఇప్పటి వరకు కూడా చాలా రకరకాల ఇందాక నేను ఇంట్రడక్షన్లో చెప్పినట్టు తాడేపల్లిలో వణుకు మొదలైంది, తర్వాత వచ్చేసి టీవీలు పగిలిపోతున్నాయి, తర్వాత నిద్రలేని రాత్రులు కలుపుతున్నారు అనేసి. సో ఆన్ ఆఫ్ షడన్ ఒకసారిగా ఆయన జనాల్లోకి వచ్చేయాలి, సో జనంలోకి జగన్ అనేటువంటి కార్యక్రమంలోకి ఆయన వెళ్ళిపోబోతున్నారు. పొగాకు రైతుల్ని ఆయన అక్కడికి వెళ్ళి వాళ్ళ సమస్యల మీద మాట్లాడబోతున్నటువంటి సిచ్యువేషన్. సో ఓవరాల్గా చూస్తే ఏంటి అంటే లిక్కర్ స్కామ్కి సంబంధించి ఆధారాలు ఏమి దొరకలేదా? సో లిక్కర్ స్కామ్లో ఆధారాలు దొరకలేదు కాబట్టి ఇంకా మళ్ళీ ఆయన యాక్టివ్ అయిపోయారా, లేకపోతే నిజంగానే ఇది ప్రజా సమస్యలను పరిష్కరించాలి, నిజంగా కూటమి ఫెయిల్యూర్ అయింది కాబట్టి ఇవి జనాలకు చెప్పాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన వెళ్ళారా, నిజంగా కూటమి అలాంటి పరిస్థితుల్లో ఫెయిల్ అయిందా? ఏమంటారు సార్? ప్యానెల్లోని పెద్దలకి మీకు వీక్షకులకు నమస్కారం సార్. నా మొదటి క్వశ్చన్ సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికి 4 సార్లు ప్రజల్లోకి వస్తానని చెప్పేసి మాట ఇచ్చారు. మొదటి సంక్రాంతికి అన్నారు, ఆ తర్వాత శివరాత్రికి అన్నారు, ఆ తర్వాత ఉగాదికి అన్నారు, మళ్ళీ తర్వాత ఇప్పుడు మళ్ళీ జూన్ లో అంటున్నారు. నిజంగానే ఈసారైనా వస్తారా, లేదంటే ఇది కూడా గత 3 సార్లు ఎలా అయితే పక్కకి వెళ్ళిపోయిందో దారి మళ్ళీపోయి ఇది కూడా అలాగే మళ్ళీద్దా అనేది మొదటి క్వశ్చన్. రెండవది, నిజంగానే గనక వెన్నుపోటు అనేది మేం గనక చేసి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత 2019 మొట్టమొదటి ఆయన అమలుపరిచినటువంటి పథకం అమ్మఒడి, ఆయన అధికారం చేపట్టి విజయవాడలో స్టేజ్ కూలిపోయేలాగా, ప్రకృతి హెచ్చరించేలాగా విపత్తును కొని తెచ్చుకున్నారు అని చెప్పేసి ప్రకృతి హెచ్చరించే విధంగా స్టేజ్ కూలిపోయేలాగా ప్రమాణ స్వీకారం చేసిన రోజుకి, అలాగే అమ్మఒడి పేరుతోటి పిల్లల అకౌంట్ లో తల్లుల అకౌంట్ లో డబ్బులు పడ్డ రోజుకి ఒకసారి మీరు టైం డ్యూరేషన్ చూసుకున్నట్లయితే క్లియర్ గా 11 నెలలు కన్ఫామ్ గా ఉందండి. మరి వాటికి గవర్నమెంట్ వచ్చి కూటమి గవర్నమెంట్ ఎన్ని నెలలు, అలాగే మేము రేపు ఆల్రెడీ జూన్ 11వ తేదీ ఆ పథకాన్ని అమలు పరచబోతున్నామని చెప్పేసి ఆల్రెడీ విద్యాశాఖ మినిస్టర్ గారు అలాగే గవర్నమెంట్ కూడా ఇప్పటికే విడుదల చేసిన సర్క్యులర్, వీటన్నిటి సంబంధించి మీరు ఒకసారి చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు వెన్నుపోటు పొడిచారా, మేం పొడిచామన్నది ఒక క్లారిటీ మీకు ఇప్పటికే వచ్చి ఉండిద్ది మొదటిది. రెండవది, మీరు నిజంగా ప్రజల్లోకి వస్తే ఈ 4 ఏళ్ల పాటు మద్యం అమ్మకాలు అనేవి ఆన్లైన్ జరపకుండా పేమెంట్ ద్వారా, కేవలం క్యాష్ పేమెంట్ ద్వారానే జరిపి, పైగా అందులో కల్తీ మద్యం తాగి విపరీతంగా ప్రాణాలు కోల్పోయిన వాళ్ళ ఫ్యామిలీస్ ఎదురవుతాయి సార్ రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డికి. వాళ్ళు వచ్చి అడిగితే ఏం చెప్తాడన్నది ఒకటి. రెండవది, తుగ్లక్ బ్రాండ్లన్నీ తీసుకొచ్చి అమ్ముతూ వాళ్ళ ఆరోగ్యాలు పాడవడానికి, వాళ్ళ జేబులు చిల్లులు పడడానికి కారణమై చాలా మంది డ్రింకింగ్ అలవాటు ఉన్న వాళ్ళు సఫర్ అయి ఉన్నారు గత 5 ఏళ్ల పాటు. వాళ్ళు వచ్చి అడుగుతారు, వాళ్ళకేం సమాధానం చెప్తారు? అలాగే 3 సంవత్సరాల పాటు రైతులకు పంట బీమా కట్టకుండా ఇవాళ వాళ్ళని అటు ఇటు కాకుండా చేసినటువంటి నాయకుడిగా మిగిలిపోయాడు, ఇవాళ రైతులను మోసం చేసినటువంటి నాయకుడిగా మిగిలిపోయాడు. రేపు పొద్దున వాళ్ళు కూడా వచ్చి అడుగుతారు, వాళ్ళకేం సమాధానం చెప్తారు? అలాగే స్టేట్ లో చాలా హామీలు ఆయన ఇస్తాను అని చెప్పేసి అధికారంలోకి వచ్చి తర్వాత అసలు పూర్తిగా చేతులు ఎప్పేసి మాట తప్పను మడమ తెప్పను అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఎంటైర్ యూటర్న్ తీసుకుని పరిపాలన చేశాడు. వాళ్ళందరూ కూడా ఎదురవుతారు, బాధ్యతలుగా ఉన్న వాళ్ళంతా. వాళ్ళకేం సమాధానం చెప్తాడో మొదటగా తెలియాలండి. ఇంకొకటి, మద్యం కుంభకోణంలో ఏం ఆధారాలు లేవు కాబట్టి వస్తున్నాడని చెప్పేసి కాదు సార్, నిజంగానే దానిలో ఆయన పట్టుబడతాడు. ప్రభుత్వం నడిపినటువంటి మద్యం షాపులు కాబట్టి అవి ఒక ముఖ్యమంత్రి గారికి తెలియకుండా ఇన్ని వేల కోట్ల రూపాయల అవినీతి అనేది రాష్ట్రంలో ఎక్కడ జరిగే ఛాన్సే లేదు కాబట్టి అందులో ఆయన ముద్దాయిగా తేల్తాడు. కాబట్టి రేపొద్దున అరెస్ట్ చేసిన ప్రజలు సింపతి రావాలి. నేను ప్రజల కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ప్రజల్లో తిరుగుతూ ఉంటే నా మీద కక్ష సాధింపుగా అరెస్ట్ చేశారు అని చెప్పేసి ప్రజల్ని మళ్ళీ నమ్మించాలన్నటువంటి దురుద్దేశంతో ప్రజల్లోకి వస్తున్నాడు తప్ప ప్రజల్ని ఏదో ఉద్ధరించాలని మాత్రం రావట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ విషయం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఎందుకంటే గతంలో 38 కేసులు అవినీతి కేసుల్లో జైలుకి వెళ్తే వాళ్ళ అమ్మగారు కానివ్వండి, వాళ్ళ చెల్లి గారు కానివ్వండి, ఆయన కానివ్వండి ప్రజలను నమ్మించిన విషయం ఏంటి అంటే ముఖ్యమంత్రి పదవికి అడ్డుపడుతున్నాడని, ముఖ్యమంత్రి పదవి అడుగుతున్నాడని చెప్పేసి సోనియా గాంధీ గారు కక్ష సాధింపు చేశారు అని చెప్పేసి, చంద్రబాబు నాయుడు గారు కక్ష సాధింపు చేశారు అని చెప్పేసి వాళ్ళు క్రియేట్ చేసినటువంటి డ్రామా ప్రజలను నమ్మించడానికి. ఈసారి కూడా సేమ్ అలాగే ఆయన చేసినటువంటి అవినీతి కేసులు అరెస్ట్ అవుతాడు కాబట్టి ప్రజల్ని ముందస్తుగా మానసికంగా సన్నద్ధం చేస్తున్నాడు అనేది క్లియర్ గా తెలుస్తున్నటువంటి విషయం మాకు ఇక్కడ. ఓకే, సుజాత గారు గుడ్ మార్నింగ్. సో ఇప్పుడు రాయపాటి అన్న గారు ఏమంటున్నారంటే ఇచ్చిన